ప్రముఖ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన ఎవరో కాదు, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కుమారుడే. నాటిన్మన్ ట్రెంట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన వరుణ్ 2017లో మై నేమ్ ఈజ్ ఖాన్ అనే సినిమాతో కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. 2012లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన ఈయన ఈ సినిమాతో ఉత్తమ డెబ్యూ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకి నామినేట్ చేయబడ్డారు. ఇక ఆ తర్వాత 2014లో హంటీ శర్మకి దుల్హనియా, 2015లో ఏబిసిడి 2 వంటి సినిమాల్లో నటించాడు. ఈ సినిమా ప్రపంచం మొత్తం మీద 1 బిలియన్ వసూలు సాధించింది. ఆ తర్వాత అదే ఏడాది శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన బద్లాపూర్ సినిమాతో ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ పొందటమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇకపోతే పంజాబీ హిందూ కుటుంబంలో 1987 ఏప్రిల్ 24న జన్మించారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కావటంతో పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఈ క్రమంలోనే ఆయన ఆస్తుల విలువ ఎంత అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. వరుణ్ ధావన్ ఆస్తుల విలువ సుమారుగా 381 కోట్లు ఉన్నట్టు నివేదికలు వెల్లడించాయి. 2017లో ముంబైలో సుమారుగా 25 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ఇక రీసెంట్గా ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పిలువబడే జుహూ ఏరియాలో కూడా 76.92 కోట్ల విలువైన 2 లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. ఇక ఇందులో ఒక అపార్ట్మెంట్ను అద్దెకిచ్చిన వరుణ్ ధావన్ ఈ అద్దె అపార్ట్మెంట్ ద్వారా నెలకు 8.5 లక్షలు లభిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకి భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఈయన దగ్గరున్న కార్ కలెక్షన్స్ విషయానికొస్తే ఆడి Q7, మెర్సిడెస్ బెంజ్ GLS, ల్యాండ్ రోవర్ LR3 వంటి ఖరీదైన కార్లు ఈయన కార్ గ్యారేజ్లో ఉన్నాయి. ఇకపోతే ఇటీవలే వరుణ్ ధావన్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సమంత యాక్షన్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టగా ఈమెతో సమానంగా వరుణ్ ధావన్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా రెడ్ కార్పెట్పై వీరిద్దరూ జంటగా నడిచి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఇక వరుణ్ ధావన్ ఇప్పుడు మరో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్నట్టు సమాచారం.